పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పెద్దుల్లిపాయలు అలాగే చెక్క లవంగాలు ధనియాలు కొంచెం గసగసాలు వేసి ఈ విధంగా కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకున్నానండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ రైస్ ఉడుకుతుంది, అలాగే కూర తాలింపు వేయాలి. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనము ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, వీడియో తీసే వాళ్ళు లేక నేనే తీసుకుంటున్నాను, అందుకని ఈ విధంగా పెట్టాను. ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉందండి కొత్తిమీర అండ్ కరివేపాకు. ఇప్పుడు వీటిని కడిగి చక్కగా కరివేపాకు వేస్తాను ఉల్లిపాయల్లో. ఫ్రెండ్స్, చికెన్ అండి, చికెన్ని వేస్తున్నాను. బాగా చికెను ఆయిల్లో బాగా చికెన్ వేగాలి. తరువాత టమాటో ముక్కలు వేసుకోవాలి. చికెన్ని ఆయిల్లో బాగా వేగనిచ్చి తరువాత మనము ఉప్పు పసుపు వేయాలి. నెక్స్ట్ టమాటో ముక్కలు వేద్దాం. ఫ్రెండ్స్, పసుపు వేస్తున్నాను. సరిపడినంత పసుపు ఉప్పు వేయాలి. ఫ్రెండ్స్, ఉప్పు వేస్తున్నాను. బాగా చికెన్ని ఉడికించాలి ఉప్పు పసుపు వేసి. తర్వాత టమాటో ముక్కలు కూడా, ఈ టమాటోలు కూడా వేసేసి మగ్గనిద్దాం. ఈలోపు కొంచెంసేపు మీరు బ్రేక్ తీసుకోండి, కర్రీ ఉడుకుతుంది. ఫ్రెండ్స్, టమాటోలు కూడా వేసాను కదా, చక్కగా వీటిని కలుపుకోవాలి. ఉప్పు పసుపు టమాటోలు వేసాను. చికెను బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనము